శ్రీ గణేశ శారద గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము గురు భగవానుడు మే 15వ తారీఖు రోజున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా ఏప్రిల్ నెలలో శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల యొక్క సంచార గోచారముల వల్ల మేషాది ద్వాదశ రాశులలో ఒకటైనటువంటి తులారాశి యొక్క ఫలితాలను ఇక్కడ మనం చెప్పుకుందాం. మొదటగా తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. ఈ యొక్క తులారాశి వారికి 6వ ఇంట శని భగవానుడు, 9వ ఇంట గురువు ఉన్న కారణం చేత విశేషంగా ఈ యొక్క తులారాశి వారికి యోగిస్తుంది. మరి అదృష్టవంతమైనటువంటి 5 రాశులలో ఒకటైనటువంటి ఈ తులారాశి ప్రత్యేకించి పూర్వజన్మ సుకృత పుణ్య ఫలితము బాగా కలిసి వచ్చి తుల నుంచి మొదలుకొని మిథున రాశి ఉన్నటువంటి గురువుకు ఆ మిథున రాశి వరకు లెక్కించగా 9వ స్థానం వస్తుంది. కాబట్టి దీన్ని భాగ్యస్థానం అని పిలుస్తారు. కాబట్టి మరి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం చేత గతంలో మన పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్యము బాగా ఈ సంవత్సరము ఈ మిథున రాశిలోకి గురువు రావడం చేత మనకు అనుకూలమవుతుంది. దానివల్ల విశేషమైనటువంటి ఫలితాలు మనకు అనుకూలిస్తాయి. తలచిన కార్యాలు నెరవేరుట, మనస్సునందు సంతోషము, ఇంటియందు వివాహాది శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడియుండుట, ఇంటియందు పండగ వాతావరణం ఏర్పడుట, సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయము, రావలసిన ధనము అందుతుంది. పెద్ద మొత్తంలో ధన సహాయము చేయటం అంత మంచిది కాదు. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అనుకున్న పనులు హడావిడిగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుగుతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారమందు మంచి లాభాలు, విద్యార్థులకు అంచనాకు మించిన ర్యాంకులు, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభిస్తాయి. మీ మంచి తనము చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించి ఉంటారు. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆనందమునకు అవధులు ఉండవు. ఉపయుక్తమైన ప్రయాణములు ఫలవంతముగా సాగుతాయి. ప్రయత్నపూర్వకంగా చేసిన పనులు నెరవేరుటచే మనస్సునందు సంతోషము, మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు. శత్రువులు మిత్రువులుగా మారుతారు. పాత సమస్యలు సమసిపోతాయి. విందు వినోదములు సంతృప్తినిస్తాయి. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది. ఇతరులకు సహాయం చేయుట, లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు, రైతులకు పంట పండును, ఖర్చులు అదుపులో ఉండవు. రాబడి మీద దృష్టి సారిస్తారు. చేయి వృత్తుల యందు చురుకుతనము, స్నేహితులతో కూడియుండుట, తల్లిదండ్రుల సేవ చేయుట, పెద్దల యందు గౌరవము కలిగియుండుట, కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట, మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, పనుల యందు ఒత్తిడి, చికాకులు కొన్ని ఉంటాయి. ఆర్భాటాలకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. మీకు అప్పగించిన పనులు నెరవేరుస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దాన ధర్మాలు చేస్తారు. మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు. ఈ విధంగా ఈ తులారాశి వారికి 9వ ఇంట గురువు ఉండడము, 6వ ఇంట శని ఉండడము ఈ సంవత్సరం అంతా అన్ని మంచి ఫలితాలే ఉంటాయి.